సార్ కొంతమంది ఈ కలర్ డ్రెస్ నాకు బావుంటది, లేదా కలిసొస్తుంది, ఈ కలర్ డ్రెస్ కలిసి రాదు అని చాలా అనుకుంటూ ఉంటారు. అసలు న్యూమరాలజీ ప్రకారం మన డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఏ డే మనకి ఏ కలర్ అసలు వేసుకోకుండా ఉంటే మనకు మంచి జరుగుతుందో చెప్తారా? కొంతమంది మీరు చూడండి, హ్మ్. 6వ తేదీలో పుట్టిన వాళ్ళు హ్మ్. ఈ గురువారం రోజు గనక యెల్లో కలర్ డ్రెస్సులేసుకుంటే వాళ్ళకి చాలామందికి యాక్సిడెంట్ అయ్యాయండి. హ్మ్. ఇది చాలామంది నేను చూశాను. ఓకే. కొంతమంది ఒకటో నంబర్‌లో పుట్టిన వాళ్ళకి సాటర్‌డే రోజు బ్లాక్ కలర్ డ్రెస్ ఏసుకుంటే చెడు జరుగుతుంది. హ్మ్. అదేవిధంగా మీరు గనక 4వ నంబర్‌లో పుట్టిన వాళ్ళకి ఫ్రైడే రోజు వైట్ కలర్ బట్టలేసుకుంటే నెగెటివ్ జరుగుతుంది. కాబట్టి ఏ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టిన వాళ్ళు ఏ రోజు ఏది ఏసుకోకూడదో మనం తెలుసుకుంటే చాలా బాగా మనకు కలిసొస్తుందండి. ఎందుకంటే కలర్ అనేది ప్రకృతి పరంగా మనకి పాజిటివ్, నెగెటివ్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. అందుకోసం మీరు ఒక కలర్‌ని చూసినప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకో కలర్‌ని చూసినప్పుడు నెగెటివ్‌గా అనిపిస్తుంది. ఉదాహరణకి ఎవరైనా 1వ తేదీలో పుట్టారనుకోండి, ఏ మంత్ అయినా కానివ్వండి, 1, 10, 19, 28 తేదీలు వీళ్ళంతా 1 నంబర్ సీరీస్‌లోకి వస్తారు. హ్మ్. వీళ్ళకు ఏ కలర్ పడదు, ఇది బాగా తెలుసుకోండి. ఏ కలర్ పడదు. 1 నంబర్ అంటే సన్. వీళ్ళకి బ్లాక్ కలర్ పడదండి. హ్మ్. చాలా చాలా ఇంపార్టెంట్. సన్ వాళ్ళు ఎప్పుడు సాటర్న్‌కు సంబంధించిన 8 నంబర్‌కి సంబంధించిన బ్లాక్ కలర్ వాడకూడదు. దీని ద్వారా మీకు చెడు జరిగే అవకాశం ఉంది. అందుకోసం మనకు బ్లాక్ కలర్ దేనికి సింబల్? నిరసనలకు సింబల్. చాలామంది నిరసనలు చేసేటప్పుడు బ్లాక్ కలర్ షర్ట్స్ వేసుకుంటారు చూడండి. అవును. నిరసన అంటే వద్దు అనేది అవాయిడ్ చేస్తుంది. ఇంట్లో కూడా చాలామంది అంటారు బ్లాక్ వేసుకోవద్దు, వేసుకోవద్దు అవును. అంటారు. రీజన్ ఏంటంటే నెగెటివ్ ఎనర్జీ. బ్లాక్ ఈజ్ ఎ నెగెటివ్. హుహు. కాబట్టి 1టో నంబర్ సీరీస్‌లో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ కలర్‌ని అవాయిడ్ చేయండి. మీకు చాలా బాగా కలిసొస్తుంది. ఓకే. అదేవిధంగా 2 నంబర్ సీరీస్ అండి. 2 నంబర్ సీరీస్ అంటే మనకు మూన్‌కి సంబంధించింది. ఎవరైనా సరే 2, 11, 20, 29 డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టిన వాళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఏ కలర్‌ని అవాయిడ్ చేయాలి? 2 నంబర్‌కి అపోజిట్ కలర్స్ వచ్చేసి రెడ్ కలర్ పడదు వీళ్ళకి ముఖ్యంగా. అదేవిధంగా యాష్ కలర్ పడదు. అదేవిధంగా బ్లాక్ కూడా పడదు. ఈ 3 కలర్‌లు అవాయిడ్ చేయాలి. ఎవరైతే చంద్రుడి ప్రభావంలో పుట్టారో, ఎవరైతే మూన్ అంటే 2, 11, 20, 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు వీళ్ళు రెడ్, యాష్ కలర్ అండ్ బ్లాక్ కలర్‌ని అవాయిడ్ చేస్తే చాలా 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 మంచిది. ఓకే. అదేవిధంగా 3వ నంబర్‌లో పుట్టిన వాళ్ళు ఎవరైతే 3, 12, 21, 30 తేదీల్లో పుట్టి ఉన్నారో ఇటువంటి వాళ్ళు ఎక్కువగా అవాయిడ్ చేయాల్సిన కలర్ ఏంటి? వీళ్ళు ఎక్కువగా గ్రీన్ కలర్‌ని అవాయిడ్ చేయాలండి. గ్రీన్ కలర్‌ని అవాయిడ్ చేసి చూడండి. చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. వీటితో పాటు 3వ నంబర్ వాళ్ళు వైట్ కలర్‌ని కూడా అవాయిడ్ చేయండి. 3వ నంబర్‌కి అపోజిట్ నంబర్ ఏంటి? 8 నంబర్. ఓకే. ఈ 3వ నంబర్‌కి అపోజిట్ నంబరు మనకు ముఖ్యంగా 6 నంబర్ అండి. హ్మ్. 8 కాదు 6 నంబర్. 6 కలర్ ఏంటి? వైట్ కలర్. కాబట్టి వైట్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా 4వ నంబర్. 4వ నంబర్ అనేది వెరీ 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 డేంజర్ రాహు. హ్మ్. ఈ రాహుకి పడని కలర్ ఏంటి అంటే రెడ్ కలర్ పడదండి. రెడ్ పడదు, వైట్ కూడా పడదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళు రెడ్ వాడకూడదు, వైట్ వాడకూడదు. అదేవిధంగా 5వ నంబర్. 5వ నంబర్ ఈజ్ ఎవర్ గ్రీన్ నంబర్ అండి. నిజంగా ఎవరైతే 5, 14, 23 తేదీల్లో పుట్టున్నారో వాళ్ళు వీళ్ళు నిజంగా అదృష్టవంతులు. హ్మ్. ఎందుకంటే వీళ్ళకి ఆల్ కలర్స్ పడతాయి. ఓకే. చాలా మంచి నంబర్ ఇది. ఆల్ కలర్స్ పడతాయి. అదేవిధంగా 6 నంబర్ సీరీస్ ఎవరైతే 6, 15, 24లో పుట్టి ఉన్నారో వీళ్ళు మెయిన్ యెల్లో కలర్ మాత్రం వాడకండి. 6వ తేదీలో పుట్టిన వాళ్ళు శుక్రవారం రోజు యెల్లో కలర్ బట్టలు మాత్రం వేసుకోకండి. మీకు ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. అది అపోజిట్ కలర్. 6వ నంబర్ వాళ్ళు ఎప్పుడైనా 3వ నంబర్‌కి సంబంధించిన యెల్లో కలర్ బట్టలు మాత్రం వేసుకోకండి. చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 7 నంబర్. 7 నంబర్ కేతువు కాబట్టి కేతు వాళ్ళు ఎక్కువగా ఈ రెడ్ కలర్‌ని, బ్లాక్‌ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. హ్మ్. శని నంబర్. ఎవరైతే 8లో పుట్టారో 8 అంటే శని. శని ఎవరికి పడదు? సాటర్న్‌కి పడదు. హ్మ్. శని అంటే సాటర్న్ సన్‌కి పడదు. కాబట్టి సన్ కలర్ ఏంటి? ఆరెంజ్ కలర్, రెడ్ కలర్.
ఆరెంజ్ ఫ్యామిలీ, ఆ రెడ్ ఫ్యామిలీ సన్. కాబట్టి ఈ 2 కలర్లు వాడకూడదు. మీరు చాలామంది గుర్తుపెట్టుకోండి, ఎవరైతే 8, 17, 26 తేదీల్లో పుట్టి ఉన్నారో ఇటువంటి వాళ్ళు మీరు ముఖ్యంగా శనివారం రోజు ఆరెంజ్ కానీ రెడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దు. ఇవి మీకు పడి రాని కలర్స్. ఓకే. అదేవిధంగా 9 నంబర్ ఈజ్ ఎ మార్స్. వీళ్ళు ఏ కలర్ డ్రెస్ వేసుకోకూడదు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 9 నంబర్ వాళ్ళు ఎక్కువగా మీరు చూడండి, గ్రే కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్ వాడకూడదు. ఈ 3 వాడకండి. ఇవి 9 నంబర్ వాళ్ళు మెయిన్ బ్లాక్, రెడ్, గ్రే కలరు, వైట్ కలర్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఏ కలర్లు వాడకూడదో చెప్పారు, ఏది వాడితే మాకు బాగా కలిసి వస్తుంది? కాబట్టి ఇది కూడా తెలుసుకోండి. ఏది వాడకూడదో తెలుసుకున్నప్పుడు ఏది వాడాలో తెలుసుకుంటే చాలు. ఈ కలర్స్ మీకు ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి? మీ విజిటింగ్ కార్డులలో కానీ, మీ బిజినెస్ ఫ్లెక్సీ బోర్డులలో కానీ, లేదా మీరు ఏదైనా ఒక కారు కొన్నప్పుడు కానీ అక్కడ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మీకు ఏ కలర్ కలిసి వస్తే అదృష్టం పడుతుందో చూసుకోండి. 1 నంబర్ వాళ్ళకి ఎక్కువగా రెడ్ కలర్, ఆరెంజ్ చాలా బాగుంటుంది. 2 నంబర్ వాళ్ళకి వైట్ కలర్ వెరీ వెరీ ఎక్సలెంట్ నంబర్. 3 నంబర్ వాళ్ళకి ఎల్లో, 4 నంబర్ వాళ్ళకి గ్రే కలర్, 5 నంబర్ వాళ్ళకి గ్రీన్, 6 నంబర్ వాళ్ళకి వైట్, 7 వాళ్ళకి గ్రే కలర్, 8 వాళ్ళకి నేవీ బ్లూ ఆర్ బ్లాక్, 9 నంబర్ వాళ్ళకి రెడ్ కలర్ వెరీ వెరీ ఎక్సలెంట్ కలర్. ఇవి వాడినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. మీ డైలీ లైఫ్లో మీరు ఎక్కడెక్కడ వాడతారు? మీ విజిటింగ్ కార్డులలో, మీరు వాడుకునే డ్రెస్లలో కానివ్వండి, మీ కర్చీఫ్లలో కానివ్వండి, మీ వెహికల్ కలర్స్లలో, ఇలా మీకు డైలీలో మీరు కలర్స్ని ఎక్కడైతే యూజ్ చేస్తారో అక్కడ యూజ్ చేయడం ద్వారా పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తారు. మీ విజిటింగ్ కార్డులలో నెగిటివ్ కలర్ని పెట్టుకున్నారనుకోండి, మీ బిజినెస్ అంతా డౌన్ అవుతుంది. కాబట్టి మీ లోగోలలో, మీ విజిటింగ్ కార్డులో మీ కలర్ చాలా ఇంపార్టెంట్. ఏ కలర్ మీకు కలిసి వస్తుందో, ఏది కలిసి రాదో చూసుకోండి, 100% సక్సెస్ అవుతారు. వెరీ నైస్. న్యూమరాలజీ ప్రకారం మన డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా ఏ కలర్స్ వాడొద్దు, అలాగే ఏ కలర్స్ మనకి బాగా యూజ్ అవుతాయో చాలా బాగా చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.